విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 2026 సంవత్సరంలో వసంత పంచమి జనవరి నెలలో ఎప్పుడు వచ్చింది, దాని తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో, అలాగే ఈరోజు పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, అక్షరాభ్యాస ముహూర్త సమయం ఏమిటో, అలాగే ఈరోజు మీరు అక్షరాభ్యాసం చేయకపోతే మరలా ఎప్పుడు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి వీడియో మీకు అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళితే, హిందూ మాసాల ప్రకారం మాఘమాసం చాలా పవిత్రమైంది. మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాం. దీనికి శ్రీ పంచమి అని, వదన పంచమి అని, వసంతోత్సవం అని పేర్లు. విద్యకు ఆదిదేవత, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీ దేవిని స్మరించి పూజించే రోజే ఈ శ్రీ పంచమి. మాఘశుద్ధ పంచమిని శ్రీ సరస్వతీ దేవి జన్మదినంగా భావిస్తారు. యావత్ భారతావనిలో ప్రజలంతా తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే ఈ వసంత పంచమి. మాఘశుద్ధ పంచమి నాడు ప్రాతకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చెయ్యాలని శాస్త్రవచనం. ఈ రోజుని క్షీరసాగర మదన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా శ్రీ పంచమిగా పేర్కొనడంతో ఈరోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలని, శ్రీ సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, పెన్నులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని పూలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో అర్చించి తెల్లని వస్త్రాన్ని సమర్పించాలి. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని విశ్వాసం. ఈ 2026 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు, శుక్లపక్షం, పంచమి తిథి 2026 సంవత్సరం జనవరి 22 గురువారం రాత్రి 2:03 ప్రారంభమై జనవరి 23 శుక్రవారం రాత్రి 12:56 వరకు ఈ పంచమి తిథి అనేది ఉన్నది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాము. కాబట్టి మాఘశుద్ధ పంచమి తిథి అనేది జనవరి 23న ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో వసంత పంచమి పండుగను జనవరి 23 శుక్రవారం రోజున జరుపుకోనున్నాం. అలాగే ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. రాహుకాలం, యమగండం, వర్జ్యం, దుర్ముహూర్తం లాంటివి చూడాల్సిన అవసరం లేదు. వసంత పంచమి రోజు ఏ సమయంలోనైనా చేసుకోవడం శుభప్రదం. ఖచ్చితమైన సమయం అంటూ ఏమీ లేదు. ఈ రోజంతా శుభముహూర్తమే. ఈరోజు ఏ సమయంలోనైనా పంచమి తిథి వెళ్ళేలోపుగా అక్షరాభ్యాసాన్ని ముగించుకోవచ్చు. ఒకవేళ ఈరోజు అక్షరాభ్యాసం చేయడం వీలు కాకపోతే మరలా ఏ రోజుల్లో చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అక్షరాభ్యాసం అనేది సాధారణంగా పిల్లలు 5వ సంవత్సరంలో చేయబడుతుంది. అయితే ఈ ఆధునిక కాలంలో కొందరు 3వ సంవత్సరం కూడా చేస్తున్నారు. ఈ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయడం వీలు కాకపోతే దసరా దేవీ నవరాత్రులలో భాగంగా పంచమి తిథి మూల నక్షత్రం కలిసిన రోజున కూడా ఈ అక్షరాభ్యాసాలను చేసుకోవచ్చు. ఈ రోజు కూడా చాలా ప్రశస్తమైన రోజు. ఈ రోజు కూడా ఎటువంటి ముహూర్తాలు అనేవి చూసుకోనవసరం లేదు. ఇవే కాకుండా ఉగాది రోజు, పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి వంటి పవిత్రమైన తిథుల్లో కూడా ఈ అక్షరాభ్యాసాలు అనేవి చేసుకోవచ్చు. వీటికి శుభముహూర్తాలు అనేవి నిర్ణయించుకోవాలి. అలాగే పాడ్యమి, అష్టమి, చతుర్దశి, అమావాస్య రోజుల్లో ఈ అక్షరాభ్యాసాలు అనేవి అసలు చేయకూడదు. ఈరోజు
సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత అంటే తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా తెల్లని రంగులో ఉన్న క్షీరన్నం వండి నేతితో చేసిన పిండి వంటలు వరకు అరటిపళ్ళు నారికేలాన్ని నివేదించాలి. అలాగే పిల్లలతో పుస్తకాలను పెన్నులను పలకలను దానంగా ఇప్పించాలి. విద్యాదానం జ్ఞానదానమేనని అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు. శాంతమూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత వీణ మరో చేత పుస్తకం జపమాల అభయముద్రను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య జ్ఞాన బుద్ధులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.